పిల్లల్ని కన్విన్స్ చేయడం కోసమని అది కొనిస్తా, ఇది కొనిస్తా, నిన్ను అక్కడికి తీసుకెళ్తా అని చెప్పి చెప్తాం కదా! అలా చెప్పిన తర్వాత నిజంగా మీరు మాట నిలబెట్టుకొని పిల్లలే కదా! వాళ్ళకేం గుర్తుంటదిలే అని వదిలేస్తారా? లేకపోతే తీసుకెళ్తారా? నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నాకు సంబంధించి నేను ఏదైనా ప్రామిస్ చేశాను, ఏదైనా కొనిస్తాను లేదా ఎక్కడికైనా తీసుకెళ్తానంటే డెఫినెట్‌గా అది చేస్తాను. లేదు అనుకుంటే వాళ్ళు ఎంత గీ పెట్టినా సరే నేను వాళ్ళకి మాట మాత్రం ఇవ్వను. నాకెందుకో అది పిల్లలైనా సరే ఫాల్స్ ప్రామిసెస్ చేయడం ఇష్టం ఉండదు. మా అమ్మ చెప్తే ఖచ్చితంగా అది చేస్తది అన్న ఫీలింగే ఉండాలి వాళ్ళకి. లేదంటే పిల్లలే అనుకుంటాం గానీ వాళ్ళు ఎమోషనల్ గా చాలా హర్ట్ అవుతారు. అలా అని అడిగినవన్నీ నేను చేయను. నేను చేయకూడదు అనుకున్న వాటికి ఒక పెద్ద ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇస్తాను. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తాను. నేను నో చెప్పినా పాపం వాళ్ళకి సెకండ్ ఆప్షన్ కూడా ఉండదు. ఎందుకంటే మా హస్బెండ్ దూరంగా బోర్డర్ లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఇంకెవరిని అడగలేరు. ముందు రోజు మా చిన్నోడికి ఇష్టం లేని కూరతో కన్విన్స్ చేసి అన్నం పెట్టాను. సో నెక్స్ట్ డే బిర్యానీ చేస్తా అని చెప్పి ప్రామిస్ చేశాను. ప్రామిస్ చిన్నదో పెద్దదో కానీ చెప్పిన మాటకి కట్టుబడి ఉండాలి కదా. సో అందుకే చికెన్ తీసుకొచ్చి వాడి కోసం చికెన్ పులావ్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ వేడి వేడి చికెన్ పులావ్ లోకి కర్రీ కూడా అక్కర్లేదు. జస్ట్ సింపుల్ పెరుగు చట్నీతో తినేయచ్చు.